హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ అంటే ఇయర్ తర్వాత కొంచెమైనా ఉండదు. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా బర్త్డేకి కొన్న అవుట్ఫిట్స్ అండ్ జ్యువెలరీ ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. సో అలా కొంచెం ఒక వీడియో చేద్దాం, చాలా రోజులు అయింది కదా అని. ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూగా రావాలని అనుకుంటున్నాను. హోప్ సో వస్తాయని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ వచ్చేసి నా జ్యువెలరీ. సో ఐ బాట్ దిస్ జ్యువెలరీ ఫ్రమ్ లోవిసా. యాక్చువల్లీ ఇందులో ఇంకో గిఫ్ట్ వచ్చింది, పెద్ద గిఫ్ట్, బట్ ఐ డోంట్ వాంట్ టు షో ఇట్ విత్ యూ నౌ. తర్వాత చూపిస్తా, డెఫినెట్లీ ఐ విల్ షో యూ ఆఫ్టర్ దిస్. ఆఫ్టర్ నాకు చూపించాలన్నప్పుడు చూపిస్తా, after some days. Yeah, and coming to my jewelry, I got in this pack. మొత్తం ఇది ఇంకా ఈ ప్యాక్ లో చేసి ఇచ్చారు నా జ్యువెలరీ అంతా. నియర్లీ 8,000 పడింది నాకు ఇవి కొనేసరికి. మా మమ్మీకి చెప్తే అయితే పిచ్చ తిట్టింది. ఏం చేస్తాం, పడాలి, ఇంకా మనం అలా కొన్నాం కాబట్టి పడాలి, అంతేగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ఇలా పిచ్చిగా ఏమైనా కొని ఇంత బడ్జెట్ చేశారంటే మీ మమ్మీ వాళ్ళు తిట్టారా, ఏమన్నా అన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకే. అండ్ ఫస్ట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ నెక్ పీస్. క్యూట్ ఉంది కా, అలా అలా వేసా వెళ్ళలే. అండ్ కమింగ్ టు దిస్ ప్రైస్, ఇది వచ్చేసి నాకు 18 pounds పడింది. సో నేను చెప్పిన పౌండ్స్కి ప్రకారం 220 యాడ్ చేసుకోండి పక్కన. సో అది 18 pounds అంటే 1800 పడింది. అండ్ దిస్ ఈస్ ది క్యూట్ నెక్ పీస్, అనదర్ వన్. ఇది నాకు వచ్చేసి 14 pounds పడింది. అండ్ one more. సరే, ఇది దీని గురించి అసలు నేను తిరగని ప్లేస్ అంటూ లేదు, సర్చ్ చేయని యాప్ అంటూ లేదు. షాపింగ్ సైట్స్ అసలు ఎంత సర్చ్ చేసా అంటే, యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను ఒక పేజ్లో, బట్ ఆ పేజ్ నాకు ఐడియా లేదు ఏం పేజ్ అనేది. తర్వాత ఇంకా నేను ఎంత సర్చ్ చేస్తున్నా ఐ కుడ్ నాట్ ఫైండ్ దట్, ఆ పేజ్ నాకు కనిపించలేదు. సో ఇంకా ఇది షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎలా అయినా ఇలాంటిది కొనుక్కోవాలి అన్న అది పెట్టుకున్నాను మైండ్లో ఒకటి. బట్ చాలా తిరిగాను, నా షాపింగ్కి 1 day అయిపోయింది మొత్తము. ఇక్కడ ఏంటంటే ఇంకా యాక్చువల్లీ 6 o'clockకి, వీకెండ్స్ ఫ్రైడే సాటర్డే సండే అయితే 4 o'clockకి 4:30కి అలా క్లోజ్ అయిపోతాయి ఏవైనా మాల్స్ షాప్స్ ఏవైనా. సో ఇంకా నాకు అలా 6 అనేసరికి కొంచెం ఇబ్బంది అయింది. వెళ్ళిందే 2 o'clockకి, అలా డ్రెస్ చూసుకొని ఇవన్నీ కొనుక్కునేసరికి 6 అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా అలా స్పీడప్గా షాపింగ్ చేయాల్సి వచ్చింది. బట్ ఓకే, నా సాటిస్ఫాక్షన్గా చేశాను నేను షాపింగ్. ఇంకా సో దీని గురించి వెతకని పేజ్ అంటూ లేదు, వెతకని షాప్ అంటూ లేదు. ఫైనల్లీ నాకు ఇంకా ఇది చూసేసరికి ఇంకా ఇవన్నీ కొన్నాక ఇది కనిపించింది. ఇంకా నా వల్ల అవ్వలేదు, ఇవైనా కొనడం ఆపేసుకుందాం అనుకున్నా. ఇది అంత నచ్చింది నాకు. సో ఫైనల్గా దొరికేసింది. ఇంకెలా అంటే నార్మల్గా 1 second, ఇంకెలా అంటే అలానే ఉంటుంది కదా, మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది ఎప్పుడైనా. సో షాపింగ్ అయినా ఏదైనా సరే ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. సో అలానే ఇంకా నాకు అలానే అవుతుంది అనుకున్నా. బట్ గాడ్ గ్రేస్ దొరికేసింది ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూట్ లిటిల్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా అసలు చాలా బాగా అనిపించాయి నాకు. దీంట్లో ఇంకా చాలా ఉండే, వేరే డిజైన్స్ చాలా ఉండే, బట్ ఇవే నచ్చాయి నాకు. ఇది వచ్చేసి ఎంత పడింది, 12 pounds పడింది. ఇక్కడ మీకు కనిపిస్తుందేమో రేట్, 12 pounds పడింది ఇది. అండ్ ఇవి దిస్ క్యూట్ వన్. నాకేంటో ఈ మధ్య చిన్నవే బాగా అనిపిస్తున్నాయి. బికాస్
నా ఫేస్కి అవి ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి ఎందుకో మరి. ఒకప్పుడు పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకో అవి నచ్చట్లే. ఇంకా ఈ చిన్నవి క్యూట్గా అనిపిస్తున్నాయి, డీసెంట్ లుక్ ఇస్తున్నాయి అని అలా క్యారీ చేస్తున్నా వీటిని. అలా అని పెద్దవి పెట్టుకునే వాళ్ళు డీసెంట్ కాదనుకోకండి. నేను ఏదో నాకు వచ్చింది చెప్పాను. వచ్చిందే 4 ముక్కలు. 1 సెకండ్, నా మైక్ చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ దిస్ వన్. యాక్చువల్లీ బ్రాస్లెట్లో కూడా ఇంకొకటి సర్చ్ చేశాను. సో ఇంకా అది దొరకలేదు. ఇంకా ఇది దొరికింది కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం మ్యాచ్ అయ్యింది కాబట్టి సో ఐ బాట్ దిస్. ఇది నాకు వచ్చేసి 18 pounds పడింది. చాలా బాగా అనిపించింది కానీ చాలా ఎక్కువ పెట్టేసా అంటే పెట్టించా. ఈ ప్యాక్ అయితే అయిపోయింది. ఫైనల్లీ డన్ విత్ దిస్ జ్యువెలరీ బ్యాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా అవుట్ఫిట్స్. నేను కొన్నది 3 outfits. ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్ షీన్, అండ్ సెకండ్ వచ్చేసి ఫ్రమ్ క్విజ్, అండ్ థర్డ్ వచ్చేసి ఫ్రమ్ మింత్రా. ఫస్ట్ షీన్ది చూపిస్తాను. దిస్ ఇస్ ది క్యూట్ లిటిల్ వన్. అసలు ఎంత బాగుందంటే ఈ డ్రెస్ అసలు చెప్పలేనంత నచ్చింది నాకు. దిస్ వన్ క్యూట్ కదా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇంతలా వచ్చాయి. నాకు భలే అనిపించింది అబ్బాయి డ్రెస్. మీకు నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు లింక్స్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది టాప్ అండ్ ఇది వచ్చేసి స్కర్ట్. ఇక్కడ ఇలా ఉంది స్కర్ట్. అండ్ కింద ఇంత కొంచెం ఇది కూడా ఫిష్ టైల్లా ఉంది కొంచెం. సో నా మైక్ ప్రాబ్లం ఇచ్చింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వాయిస్ ఓవర్ వేరేగా ఇస్తున్నాను. సో అందులో వచ్చిన లిప్సింగ్కి నేను చెప్పేదానికి సంబంధం లేదనుకోకండి. అది నా ప్రాబ్లం కాదు, నా మైక్ ప్రాబ్లం. సో ఇంకా నెక్స్ట్ నార్మల్గా లింక్ కావాలంటే అడగండి. అది షీన్ నుంచి. సో నాకు 20 pounds పడింది. అండ్ తర్వాత వచ్చేసి క్విజ్ నుంచి ఈ అవుట్ఫిట్ వచ్చేసి క్విజ్లో నాకు 45 pounds పడింది. స్పెషల్గా ఆ ఫ్లవర్ థ్రెడ్స్ ఉంది కదా, ఆ థ్రెడ్స్ ఉన్నాయి కదా 2 sides, స్పెషల్గా దాని గురించే నేను ఆ డ్రెస్ తీసుకోవాల్సి వచ్చింది. సో బర్త్డేకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది నాకు. సో వైన్ కలర్ కూడా బాగుంటుంది కదా అని సో అలా పిక్ చేసుకున్నా. 45 pounds పడింది. దానికి యాక్చువల్లీ స్టూడెంట్ డిస్కౌంట్ ఉండే కానీ ఇంకా నేను అంత ఐడియా ఉండే కానీ ఇంకా నేను అంత ఆలోచించలేదు. లేదంటే 15% ఆఫ్ ఉండే నాకు స్టూడెంట్ డిస్కౌంట్ పైన. సో అలా వెళ్ళకుండా ఇంకా డైరెక్ట్ పెట్టేసా 45 pounds. మీకు లింక్ కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్ పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ వన్, డస్కీ కలర్. చాలా బాగుంటుంది, అసలు డీసెంట్ లుక్ ఇస్తుంది. నాకు అది చాలా చాలా నచ్చింది. ఆ క్లాత్ వచ్చేసి షీర్ క్లాత్లో ఉంది. అండ్ అక్కడ నెక్ పార్ట్ వచ్చేసి లోపల క్లాత్ వచ్చింది. అండ్ మధ్యలో కొంచెం గ్యాప్లో అది నార్మల్గా క్లాత్ ఉంది, లోపల లైనింగ్ లేదు. అండ్ మళ్ళీ కింద నుంచి కవర్ అయ్యింది లైనింగ్ మొత్తం బాటమ్ వరకు. అండ్ దీనికి కూడా ఫ్లేర్ అనేది బాగా వచ్చింది. సేమ్ ఇంకా ఫిష్ కట్ మోడల్లోనే ఉంది ఈ డ్రెస్ కూడా. యాక్చువల్లీ ఇది మా మమ్మీ సెలెక్ట్ చేసింది మింత్రా యాప్లో. ఇంకా నేనే ఆమెకి సెలెక్ట్ చేసుకోమని ఆమెకి ఆ ఆప్షన్ ఇచ్చేసాను. సో తనే సెలెక్ట్ చేసి నా గురించి టైం తీసుకొని ఇంకా నేను చెప్పిన దాని ప్రకారంగా షీ మ్యాచ్డ్ మై వర్డ్స్ అండ్ షీ సెలెక్టెడ్ దట్ అవుట్ఫిట్. ఇంకా నాకు చాలా బాగా నచ్చింది అవుట్ఫిట్ అయితే. అసలు నేను చూసిన వెంటనే అసలు నా ఐస్లో వాటర్ తిరిగాయి, ఎంత బాగా అనిపించింది. మా మమ్మీ సెలెక్షన్ ఇంత బాగుంటుంది కదా అనిపించింది అసలు. కానీ ఇంకా ఓకే, పేరెంట్స్ గురించి మాట్లాడితే నేను ఇంకా ఎమోషనల్ అయిపోతా. నాకు అసలు చెప్పలేనంత ఎమోషనల్ అయిపోతాను. ఐ లవ్ యూ మమ్మ అండ్ పాపా, లవ్ యూ సో మచ్. అండ్ బర్త్డే రోజు చాలా మిస్ అయ్యాను వాళ్ళని, బట్ ఇంకా ఏడవలేదు అంతే.
ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇంకా అది నాకు ఎంత పడిందో మింత్రాలో ఐడియా లేదు, కానీ మీకు లింక్ అయితే పెడతాను, చూడండి ఒకసారి. నాకు చాలా నచ్చింది అది. ఇంకా ఇంతే, ఇంకా ఇప్పటికి మాత్రం ఈ వీడియో అయిపోయింది. ఇంకా అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వస్తాయని అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇంకా అంతకుమించి ఏం లేవు నా దగ్గర. హోప్ సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజుకైతే ఇంతే. గుడ్ నైట్ ఆల్. Love you all. Be safe. Okay. Bye-bye.